తిరిగి పడిపోయారు. అయితే ఆవిడని వెంటనే ఆమెను నిమ్స్కు తరలించారు. ఇక్కడికి వచ్చినప్పుడు బీపీ 180/100గా ఉన్న పరిస్థితుల మధ్య ఇక్కడికి వచ్చింది. హై బీపీతో ఉన్న రోజమ్మ డాక్టర్లు మెడికేషన్స్ ఇచ్చారు. కుదుట పడతా ఉందని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కూడా స్ట్రెస్ లెవెల్కి లోనై స్విమ్స్లో కూడా తిరుపతిలో కూడా 9 రోజులు అడ్మిట్ అయి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, ఆ కేస్ హిస్టరీ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా డాక్టర్లకు కూడా చెప్పాం. డాక్టర్లు కూడా ఆ స్విమ్స్ కేస్ హిస్టరీని కూడా పరిగణలోకి తీసుకుని ట్రీట్మెంట్ అనుకూలంగానే చేస్తామన్నారు. కానీ ఇవాళ ఒక శాసనసభ్యురాలు శాసనసభకు వస్తే, శాసనసభకు వచ్చిన పరిస్థితుల్లో సిఎల్పి కార్యాలయం అక్కడే ఉంది. స్పీకర్కు రూల్ పొజిషన్ చెబుతూ నోటు ఇవ్వాలని వస్తే ఆ నోటు తీసుకునే కార్యక్రమం కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఎమ్మెల్యేకి లేని పరిస్థితి. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఏమీ ఒక శాసనసభ్యురాలు శాసనసభకు లోపలికి రాకూడదు, అంతేకాని ఆవరణలోకి వచ్చి స్పీకర్ చేంబర్ దగ్గరికి వచ్చి స్పీకర్కు నోటు ఇవ్వడం కూడా తప్పేనా? ఆవిడ ఆ నోటు ఇచ్చే కార్యక్రమం కూడా ఆవిడ చేయనివ్వడం లేదు. నిమ్స్లో చికిత్స పొందుతున్న రోజాను జగన్ పరామర్శించారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. అయితే రోజా ఆరోగ్యం నిలకడగా ఉందని అటు వైద్యులు చెప్పారు. ఈ వ్యవహారంలో కోర్టును ఆశ్రయిస్తామని కూడా అటు జగన్ అంటున్నారు. అనారోగ్యంతో ఉన్న మహిళ పట్ల ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ కోసం